గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడును. సార్ ఎక్కడికి వెళ్తున్నారు సార్? వాటర్ వరల్డ్కి. నేను అక్కడికేనండి. నా కారు టైర్ కొంచెం పంచర్ అయింది. సరే ఎక్కండి. 1 minute సార్. పింకీ నువ్వు వెనక్కి కూర్చో. రండి రండి రండి. ఎక్కడ? 1 minute. అరే మళ్ళీ ఎక్కడికి? ఇంకొక నిమిషం. ఎవరికో లిఫ్ట్ చేయడం కోసం మనం ఇచ్చేయాలా? నాన్సెన్స్. ఎవరి పెళ్ళికో మీరు వస్తే నేను మిమ్మల్ని ట్రై చేయట్లేదు. ఇక రండి, దింపించాలు, కూర్చో. రైట్ మాస్టర్. మనకు షుగర్ ఉంది కదండి, గంటకోసారి పాట పాడకపోతే కష్టం. పాట? వీడికి షుగరు, వాడికి పొగరు. ఆ గొడుగు ఎందుకండి? సడన్ గా వర్షం వస్తే జలుబు చేస్తుందని ముందు జాగ్రత్త. ఓహో, బ్యాగ్లో క్యాష్ ఉందా? రెయిన్ కోటు, హ్యాట్. గాలిచ్చి గుడిగెగిరిపోతే జలుబు చేస్తుందని ముందు జాగ్రత్త. ఇందాకేంటండి కారుకి అన్ని తాళాలు వేశారు? హైవే కదా, ఎవరిని ఎత్తుకుపోతారేమోనని ముందు జాగ్రత్త. కరెక్ట్గా క్యాచ్ చేశారు. ఓహో, మరి ఇన్ని జాగ్రత్తలు తీసుకున్నారు కదా, కార్లో స్టెప్ని పెట్టుకోలేదా? గాలి కొట్టించి మరీ పెట్టా. మరి 2 టైర్లకు పంచర్ పడింది. ఓహో, 2 టైర్స్. అసలు యాక్సిడెంట్ అయి ఉండాల్సింది, దరిద్రం వదిలిపోయేది. చివర్లో ఏంటి సౌండ్ వచ్చింది? ఓహో అదే, నేనే ఇంజన్ రాయితో కొట్టా. ఒకవేళ అన్ని తాళాలు ఎవరన్నా తీసేసినా కారు పని చేయకుండా ఉండాలని. మరి మీరేసుకెళ్ళాలంటే మాస్టర్, మీరు నాకు లిఫ్ట్ ఇచ్చినందుకు నేను మీకు చిన్న గిఫ్ట్ ఇద్దాం అనుకున్నాను. మీరు కొంచెం లెఫ్ట్కి జరిగితే ఓ బ్యూటిఫుల్ ఫోటో తీస్తారు. సరే పండుగ చేసుకోండి. మీరు కూడా. పర్ఫెక్ట్. వెరీ గుడ్, వెరీ గుడ్. కొంచెం రైట్ ఇది కరెక్ట్ పొజిషన్. రెడీ రెడీ 1 2. ఎలా ఉంది సార్? రకరకాలుగా ఉంది మాస్టర్. ఓకే, నేను ఓకే. గొడుగు ఎలా ఉందో చూడండి. గొడుగా? అమ్మా బానే ఉన్నట్టు. ఓకేనా గొడుగు? సారీ అండి. నెమ్మది నెమ్మదిగా. ఇప్పుడు ఎలా ఉంది? ఎందుకు మాస్టారు మాటిమాటికి అడుగుతారు? నాకు మాత్రం ఏం తెలుసు, ఇంటికి వెళ్ళి చూసుకోవాలి కాదండి. జాయింట్ వీల్ ఎక్కుదావా? ఓకే, మీరు కూడా రండి అంకుల్. ఇదే, ఇది చాలా చిన్నదిగా ఉందమ్మా. అదైతే వస్తా. ఏది? ఈ పరిస్థితుల్లో ఇప్పుడు అవన్నీ అవసరం అండి? బొత్తిగా నిలబడలేకపోతున్నాను మాస్టారు. అక్కడైతే కాస్త విశ్రాంతిగా కూర్చోవచ్చని. పద. సరే అంకుల్. ఏ పింకీ, మీ అక్కను ఒకదానే వదిలేసి వెళ్ళిపోతాయండి, పాపం దడుచుకుంటుందేమో. ఇదే మొదటిసారా? పైకి వెళ్ళా కళ్ళు తిరుగుతాయా? మనమేం తిరగవండి, అదే తిరుగుద్ది. ఓ టికెట్ ఇవ్వయా. ఏంటి వెయిటింగ్? జనాన్ని రానివ్వండి సార్. ఎందుకు తిప్పటానికా? కాదు సార్, వాళ్ళు వచ్చేదాకా మేడం వెయిట్ చేయాలా? ఒక్క లెక్కగానే తిప్పడానికి ఇది సైకిల్ వీల్ కాదు సార్, జాయింట్ వీల్. అది ముందు చెప్పాలి, ఎక్కిన తర్వాత కాదు. ముందు ఆన్ చేయవయ్యా సార్, ముందు ఆన్ చేయవయ్యా. పొద్దున్న గొప్ప బేరం తగిలింది. ఏమైంది సార్? ఆపేవయ్యా.
ఆలోచిస్తే నువ్వు చెప్పిందే రైటు. ఒక్కళ్ళ కోసం ఆన్ చేయటం పద్ధతి కాదు. జనం వచ్చి లోపల కాఫీ తాగుందా. నీ పేరేంటి? పాపం పాప చూద్దాం. అసలు బోధ నీకు హరిస్తుంటే ఎవరు పడదా చూడు. జోక్ చేసి నువ్వు నాతో మాట్లాడావు. నువ్వు నాతో మాట్లాడావు. నువ్వు నాతో మాట్లాడావు. నేను మాట్లాడలేదు. ఎస్ రేబోసు నందు నాతో మాట్లాడింది. నేను మాట్లాడలేదు. నువ్వు నాతో మాట్లాడావు. అంతే నువ్వు నాతో మాట్లాడేశావు. మాట్లాడావు అంతే. నువ్వు నాతో మాట్లాడావు. నేను మాట్లాడలేదు. నాతో మాట్లాడావు. ఎలా మాట్లాడించాను? నువ్వు నాతో మాట్లాడావు. ఏంటి ఇక్కడ కూర్చుండిపోయావు? కోపం వచ్చిందా? ఏడుపు వస్తుందా? ఆయాసం వస్తుందా? ఎందుకు అనవసరంగా నన్ను పట్టుకోవడానికి ట్రై చేస్తావు? నేను నీకు దొరకను. నన్ను పట్టుకోవడం నీ వల్ల కాదు. ఏయ్ ఏమైంది? నువ్వు నిజంగా ఫీల్ అవుతున్నావా? తల్లి మళ్ళీ సత్యాగ్రహాలు మొదలెట్టుకో. మాట్లాడడం మానేయడం, మీద నీళ్లు పోయడం నేను తట్టుకోలేను. నీకేం కావాలి? సారీ చెప్పనా? ఐఎమ్ సారీ, ఐఎమ్ రియలీ సారీ. అది సరిపోదా? తిడతావా? తిట్టు, నీ ఇష్టం వచ్చినట్టు తిట్టు. అది సరిపోదా? కొడతావా? ఇదిగో ఇది పట్టుకో, దీంతో కొట్టు కొట్టు కొట్టు. దీనికన్నా నువ్వు నాతో మాట్లాడిపోతేనే బెటర్ ఏమో. రామా వెరీ స్మూత్, వెరీ స్మూత్. కూర్చోమ్మా. ఏంటి ఇదంతా టెన్షనే? ఏం కంగారు పడకు. నేను ఎక్కడ మొదటిసారి నేను చూడు ఎలా ఉన్నాను. అయినా ఇందులో భయపడటానికి ఉందమ్మా. వెరీ సింపుల్. అలా వెళ్ళి ఇలా తిరిగి ఆ లెఫ్ట్ లో టప్పని అయిపోతుంది అంతే. నీకు మరీ భయం వేసింది అనుకో, నా చేయి పట్టుకో అంతే. వేసుకో వేసుకో. అస్సలు భయం లేదు. వాడు చూడు ఇది కదిలే లోపే చచ్చిపెట్టేట్టున్నాడు. అందరూ మీలా ధైర్యంగా ఉండలేరు కదా అంకుల్. అలాంటప్పుడు రాకూడదు. బొట్టు లేని ఆడోళ్ళన్నా గట్స్ లేని మగోళ్ళన్నా నాకు ఎలర్జీ తెలుసా. కమాన్ సరిగ్గా కూర్చో. టెన్షన్గా ఉందండి. అయ్యో ఏంటి అంకుల్ అన్స్పీడ్ గా దిగిపోతున్నారు? రాగాలు పైకి తంటున్నాయమ్మా, పాట పాడాలి. పాపం దడుచుకున్నట్టున్నాడు పిరికేదవా. సరే సరే సరే. లోపల వాడేం చేస్తాడా? పాట పాడతాడా, కచేరీ చేస్తాడా? దయచేసి నన్ను మాట్లాడించకండి సార్. చాలా సేపటి నుంచి ఒగ్గబట్టుకొని ఉన్నాను. ఓహో నువ్వు జేంటివి లెక్కావా? ఇక్కడ లాభం లేదు, అవుట్డోరే బెటర్. దేశంలో జనాభా పెరిగిందంటే ఏమో అనుకున్నాను, నిజమే. అమ్మా ప్రశాంతంగా ఉందిరా నాయన. వెరీ గ్రీన్. నమస్కారం అండి.
వ్యాధితో చచ్చిపోయేటట్టున్నాను. ఏంటరా దేవుడు, ఆ లైన్ క్లియర్ అయిందేమో, అదన్నా చూసుకుంటా. క్యూ పెరిగింది. వెనకెళ్ళ ఈజీగా క్యాచ్ చేసేది. ఓహో, అమ్మాయి గుడిదే. తెవలంటరా తెరిచిల్లారా. ఏ ఆ పువ్వు బాగుంది కదా? చాలా బాగుంది. ఏంటి నా గురించి మాట్లాడుతున్నారా? నీ గురించి తప్ప మాకు వేరే టాపిక్ లేదా? జనరల్లీ యంగ్ గర్ల్స్ బట్టల గురించో నగల గురించో వెంకి గురించో మాట్లాడతారు. చా అదే మరి. ఆ పువ్వు చూసావా? చూశాను, బాగుంది. బాగుందని ఊరుకుంటావేంటి? ఏం చేయాలి? వెళ్ళి తీసుకురావాలి. ఎవరికి, నీకా? కాదు, అక్కకి. అమ్మా, నువ్వు పువ్వే చూస్తున్నావు, నేను ఆ చెట్టుని చూస్తున్నాను. ఒక ఆడపిల్ల ఆఫ్టర్ పువ్వు అడిగితే కోసుకురాలేవా? నువ్వు అసలు మగాడివేనా? నాకున్న డౌట్లు చాలు, నువ్వు కొత్త రేస్ చేయకమ్మా. నాకు ఆకలి వస్తుంది. టిఫిన్ తిన్నామా? ఇప్పుడే కదా తిన్నావు. అయితే ఏయ్, అదెంత? ఏదమ్మా? అది 15 రూపాయలమ్మా. దాని కిందది? దాని కిందది 23 రూపాయలమ్మా. దాని పైది? అయ్యో, నీకు అసలు ఏం కావాలి? దాని పక్కది? ఏదైనా మీ ఇంట్లో వాళ్ళంతా కొంచెం తేడా కదా. నీకు నోటి దురద ఎక్కువ. నీ అంత కాదు కదా. మళ్ళీ ఆడతావా? పులుసు పులుసు అట తెలుసా? తెలుసు. నేను ఇలా పులుసు పోస్తా ఉంటాను, నువ్వు కొట్టాలి. కొట్టు కొట్టు. కమాన్ కమాన్ కమాన్. తగిలింది. ఎక్కడ తగిలింది? నీ కోరు చివరా. అబద్ధాలు చెప్పకమ్మా, ఆడపిల్లలు పడతారు. నిజాలు చెప్పి ఇలాంటి మగపిల్లని కనే కంటే వాళ్ళే బెటర్. సరే, ఇప్పుడేమంటావు? తగిలిందంటాను. పొగరు. సరే, ఈసారి నువ్వు పులిసిపోయి. ఏంటి మేస్టారు, ఏంటి డిస్టర్బ్ చేశానా? ఒంటికగా పుట్టవు నువ్వు. టికెట్ ఇది? ఈ వెంకితో ప్రోగ్రాంలు పెట్టుకోవడంత బుద్ధి తక్కువ పని ఇంకోటి లేదు. ఇప్పుడే వస్తానని చెప్పి వెళ్ళాడు చూడు, అరగంట అయింది. ఎక్స్క్యూజ్ మీ సార్, రండి సార్. ఈ టెక్నిక్ ఏంట్రా బాబు? వెంకీ ఎక్కడున్నారు చూద్దాం అంకుల్. ఇలాంటి దారుణాలు చూడటం కంటే అదే బెటర్. పద. రండి. ఎంత? రూపాయి. నేను అడిగింది రేట్ కాదు, వెయిట్. మగాళ్ళని హైటు ఆడవాళ్ళని వెయిట్ అడగకూడదు. ఏం నవ్వుతున్నావు? మీరు కోరిన వ్యక్తినే జీవిత భాగస్వామిగా పొందుతారు. చూసావా ఎంత కరెక్ట్ గా వచ్చిందో? నువ్వు ఇది నమ్ముతున్నావా? వై నాట్? పట్టుకో, చెప్తాను. ఒక్క నిమిషం. ఏంటిది? ఏంటి? చదువు చదువు.
మీరు జీవితంలో అత్యున్నత స్థాయికి ఎదుగుతారు. ఇది చాలా ఎత్తుకి ఎదిగింది. అంకుల్ 16th మా అక్క మ్యారేజ్, తప్పకుండా రావాలి. తప్పకుండా వస్తానమ్మా. ఏంటిది? ఈ విజిటింగ్ కార్డ్ వెడ్డింగ్ కార్డ్ అనుకోండి. అలాగే. అమ్మా జాగ్రత్తమ్మా. రోడ్డు మీద నడిచేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. వెనక ముందు కింద పైన చూసుకుని నడవాలి. ఈ రోజుల్లో ట్రాఫిక్ ఎంత విపరీతంగా ఉంది. నేను చూడు, రోడ్డు మీద నడిచేటప్పుడు అడుగు ముందుకు వేయాలంటే 10 సార్లు వెనక ముందు ఆలోచించుకుని మరీ వేస్తాను. అంకులేరి ఏమో నాకేం తెలుసు ఇటు పోయాడు. ఎక్స్క్యూజ్ మీ, ఎవడది? మీ నెంబర్లు ఎంత? నువ్వు టీసీవా? ప్యాసింజర్ ని. మేము ప్యాసెంజర్లమే. దట్స్ వాట్ ఐఎమ్ ఆస్కింగ్. వాట్స్ యువర్ సీట్ నెంబర్? మా సీట్ నెంబర్ తో నీకేంటే పని? అరే సీట్ నాదండి. రా కూర్చో. కూర్చోరా. ఐఎమ్ గజాలా ఫ్రమ్ వాషింగ్టన్ డీసీ, CEO సోనిక్ సొల్యూషన్స్. ఐఎమ్ వెంకీ, సీతంపేట ఫ్రమ్ వైజాగ్. సార్ నేను క్యాజువల్గా అడుగుతున్నాను, మీ బెర్త్ నెంబర్ ఎంత అండి? డిసైడ్ చేసుకోలేదు ఇంకా. మీరు డిసైడ్ చేసుకోవడం ఏంటండి? టీసీ గారు మేము డిసైడ్ చేసుకున్నాక ఇస్తానన్నాడు. అది తెలిసిన వెంటనే ఫస్ట్ నీకే చెప్తాను. సరే అడలే ఎవడరా? ఏం మాట్లాడుతున్నావు నువ్వు? గివ్ రెస్పెక్ట్ అండ్ టేక్ రెస్పెక్ట్. నువ్వేంటి ఇది నా పరిస్థితి కూర్చున్నావు? లే లే అడుగు కనిపిస్తావా? వచ్చి కూర్చుంటా. పక్కమా పక్కరా. ఎందుకే అరుస్తావు? మధ్యలో ట్రాఫిక్ జామ్ అండి, అందువల్ల లేట్ అయింది. సార్ మీకు రిజర్వేషన్ ఉంది, మీరు ఎప్పుడైనా రావచ్చు. రిజర్వేషన్ లేని వాళ్ళ సంగతి ఏంటి? ఎప్పుడు పడితే అప్పుడు ఎక్కుతారు, ఎక్కడ పడితే అక్కడ కూర్చుంటారు. బాగా చెప్పారు. ఎంతకీ మీకు రిజర్వేషన్ ఉందా? అదేంటి సార్ అలా మాట్లాడతారు? 20 days బ్యాక్ రిజర్వేషన్ చేశారు సార్. నేను చాలా ప్లాన్డ్ గా ఉంటానండి. అక్కడ పడితే అక్కడ కూర్చోను. బై ది వే, నా గురించి పరిచయం లేదు కదా. ఐఎమ్ గజాలా ఫ్రమ్ వాషింగ్టన్ డీసీ. ఐఎమ్ బొక్క సుబ్బారావు, షార్ట్గా బొక్క. అరే వెంకీ, అక్కడ భలే ఆంటీ ఉందిరా, మనం వెళ్ళి అక్కడ కూర్చున్నా పదనరా. ఏ నసగాలతో మనకేంటి అనవసరంగా. నేను రాను రా, మీరు ఎలాంటి రా. తన ఎనీ టైం వచ్చేవచ్చు. అబ్బా డాడీ నాకు కొని పెట్టలేదు. అది నేనేం మమ్మీ మమ్మీ నాకు కోక్ కావాలి. వద్దు బాబు, మీ నాన్నగారు చెప్పింది కరెక్ట్, దీంట్లో విషయం ఉంది. మరి మీరెందుకు తాగుతున్నారు? పసిపిల్లాడు అడుగుతుంటే ఎదబంకలు చెప్తారా? ఇవ్వండి. పిల్లోడి నోటి దగ్గర కూల్ డ్రింక్ లాగేస్తారా? మీరు మనుషులా రాక్షసులా? తాగితే వాడు రాక్షసుడు అవుతాడండి. తినడానికి ఏమైనా ఉందా? ఇదిగోండి సార్. కారంగా మాంసం. అయ్యో బాబాయ్, నడిచేపట్నం వచ్చేసింది. వస్తుందా రాదా? జేసీ గారు చెప్పారంటే ఖచ్చితంగా రావాలే. ఏంటి ఇంకా రాలేదు మరి? నేను ఎవరు మీ తర్వాత తెలుస్తుంది. అయ్యో కంగారు పడకండి, ప్రస్తుతం మీ తోటి ప్రయాణకండి. అలాగే తెలియండి, ఏం చెప్తాను. రండి రండి, బైక్ రండి. ఎక్స్క్యూజ్ మీ, నా బ్యాగ్. మీ బెత్ నెంబర్ ఎంతండి? 52. రండి 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 రండి. బొక్క గారు కాల్ తీయండి. అరే మీ నంబర్ ఏమన్నారు? 52. రండి. ఏమ్మా ఇంగ్లీష్ లో మాట్లాడడం కాదు, నీ సీట్లోకి వచ్చా. ఎలా రండి, మీరు రండి రండి.
రండి కూర్చోండి 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 యా. చూశారా ఆ అమ్మాయిని పడగొట్టడానికి ఎన్ని వ్యధ వేషాలు ఇస్తున్నాడు. ఏడు సైడు వీడు ఎదవని ఆవిడ తెలియదేంటి. మారే సార్ గోదావరి ఈరోజే బయలుదేరుతున్నాం. S7 బర్త్ నెంబర్స్ 52, 53. అయ్యో ట్రైన్ స్టార్ట్ అయింది, నాన్నగారు ఇంకా రాలేదు. ఏంటి అంకుల్ ఇంకా రాలేదా? అవ్వ శ్రావణి వచ్చేస్తున్నా. కంగారు పడకండి, ఇలాంటప్పుడు షార్ప్గా ఆలోచించండి. ఒక్క నిమిషం. నాన్నగారు ఏం చేస్తున్నారమ్మా? ఇంగ్లీష్ లెక్చరర్ గా పనిచేస్తున్నారు. నేను అడిగింది అది కాదమ్మా, ట్రైన్ ఎక్కకుండా బయట ఏం చేస్తున్నారని. 52 శ్రావణి, 53 ప్రసాదరావు అంటే మామగారు అనమాట. రండి సార్ రండి రండి, పెట్టిలేండి. రండి రండి రండి, చేయలేండి చేయలేండి. రండి రండి లోపలికి రండి సార్, రండి కాదు తీయండి తీయండి. ప్యాసింజరా పోట్రా. రండి జరగమ్మా జరగా, కూర్చోండి. ఏం పర్వాలేదు, అంతా మన మంచికి. థ్యాంక్ యూ. మీ గురించి శ్రావణి గారు చాలా కంగారు పడ్డారండి. నీకు మా అమ్మాయి తెలుసా? లేదు, కానీ పేరు మాత్రం తెలుసు ప్రసాదరావు గారు. అరే నా పేరు కూడా తెలుసు. కంగారు పడకండి, చాట్ లో చూసాను. ఎవరు ఎవరు ఇక్కడ చైన్ లాగింది? ఇదిగో ఇతనే. దిస్ గాయ్. గాయకి అని అంటే గోప్ పగిలిపోతుంది నీకు. నువ్వా చైన్ లాగింది? నిన్ను నమ్మి. నాగరాజు గారు, నేనేదో మీ పెళ్ళ మెళ్ళ గురిసిలాగినట్టు ఫీల్ అవుతారేంటండి? ఆ పెద్దని బయట ఉండిపోయాడు కాబట్టి చైన్ లాగాల్సి వచ్చింది సార్. సార్ మా నాన్న కోసమే చైన్ లాగారు. ఎవరి కోసం చైన్ లాగినా ఫైన్ కట్టాల్సింది, లేకుంటే నేను కట్టాల్సి వస్తుంది. అది కాదు సార్. శ్రావణి గారు ఏదో షార్ప్ గా ఆలోచించి నేను లాగేశాను. నేను కడతాను కదా, నేను కడతాను. నేను కడతాను సార్. మీరెందుకంటే కంగారు పడతారు? కడతా అన్నాడుగా కట్టమండి. గారు ప్లీజ్. అది కాదండి పాపం పాపం అంటావంటే ఇప్పుడు చైన్ లాగాడు, రాత్రి మెళ్ళ గొలుసులు అవుతాడు. హూ ఇస్ రెస్పాన్సిబుల్ ఫర్ దట్? ఎవరు రెస్పాన్సిబిలిటీ? నా వల్ల ఎవరు నష్టపోకూడదు నాగరాజు గారు, తీసుకోండి. డ్యూటీ కోసం తప్పదు మై డియర్ ఫ్యాన్, తప్పదు. కావాలి. అలా అలర్ చేయకూడదు. ఇది దాగకూడదమ్మా, డాడీ కొని ఇచ్చారు కదా దాగు. ట్రైన్ లో పక్కన వాళ్ళు ఇచ్చి దాగకూడదమ్మా. చూడండి సార్, మా కూడా దాగేస్తా. అరే పోరాడు అడుగుతారు కదా, పోయిరా. అదిగా సార్, ఇదే కావాలన్నాడు. వాళ్ళ నాన్న ఇచ్చింది తాగొచ్చుగా. ఇదే తాగు. నాకు ఆ కూల్ డ్రింకే కావాలి. ఓ పని చేయి, ఈ బాటి లీడ పెట్టు. ఈ బాటి అది చిన్నపిల్లలు తాగకూడదు. ఇది చిన్నపిల్లలు తాగుతా. ఏం రో ఇది? అరే అది చూడండి. పలాతిలే. ఇంత స్ట్రాంగ్ కూడా కలిపి వీడే కలిపాడు సార్. ఇద్దరే మధ్య మధ్యలో వచ్చి తాగుతా. మొత్తం మొత్తం అయిపోగొట్టిరనుకో కిందికి నేడుతా. అలాగే సార్, వాడు సంగతి ప్లీజ్. అరే నువ్వు గద్దాగు. నమస్తే శ్రావణి, నాకు కాస్త తలెప్పిగా ఉంది, పడుకుంటా. బ్యాగ్ ఎక్కండి. పెట్టలేదు గెట్టలేదు ఉండమమ్మా, పెద్దని పడుకుంటున్నాడు కదా, మీ బ్యాగ్ ఎక్కండి. ఆ బ్యాగ్ ఇలాండి. ఇట్స్ ఓకే. బ్యాగ్ అని చెప్తాను, నేను దాచి పెడతాను. పర్లేదు ఉండి. ఆ బ్యాగ్ తగ్గింది పెట్టుకుని పడుకోండి. బాత్రూమ్ కి వెళ్ళి ఇంకా రాలేదు. అప్పుడు మొదలు పెట్టేశారా? సర్లే, మీ అందరికీ శుభవార్తరా. అమ్మ వచ్చేసింది, నా కాబోయే జీవిత భాగ్యస్వామిరా. పైగా నన్ను చూసి అదే పనిగా నవ్వుతుంది. మన చూసి వైజాగ్ నవ్వింది. నవ్వుకి నాన్న అర్థాలు చెప్తాడు. ఓర్ మోయ్, చౌదరి గారు ఏం చెప్పారా? మన టోబీలు పెట్టుకుని ఉద్యోగాలు వస్తాయనరా? పోలీసులు అంటే భయపడిపోయి పారిపోయే వాళ్ళు పోలీసులేవా? అంతా గ్రహ బలం రా. మీరు తలో చేయి వేస్తే నేను ఇంటివాడిని అయిపోతాను రా. సర్లేరా, నేనేం చేయాలి చెప్పు. ఆ అమ్మాయి ముందు నా గురించి బిల్డప్ ఇవ్వటం, నేను మిమ్మల్ని తిట్టినా కొట్టినా జోకులు వేసినా మీరేం ఫీల్ అవ్వకూడదే. దాని వెనకాల ఉన్న ఎమోషన్ ని గుర్తించండి రా. అలాగేరా, నువ్వు ఇంటివాడు పోతా అంటే దానికంటే సంతోషం ఉందిరా మాకు. థ్యాంక్స్ రా బుజ్జి. ఫోన్ అయినా మరి ఇదే కోఆపరేషన్ అంటే. హలో గురూజీ, అంతా మీరు చెప్పింది చెప్పినట్టు జరిగిపోతుంది. అందరి రైస్ వచ్చేసింది. అప్పుడే సంబరపడిపోక, మీ ఇద్దరి మధ్య రాహు ప్రవేశించాలని చూస్తున్నాడు. వాణ్ణి తప్పిస్తే గాని నీ మార్గం సులువు కాదు. గురూజీ, ఆందోళన పడక, ఉపాయం ఆలోచించు. అందాల రాశి నీ వశమవుతుంది. అలాగే గురూజీ. మా ఇద్దరి మధ్య రాహు అడ్డంగా రాబోతున్నాడంటరా. అరే అక్కడ బెర్తాను ఖాళీగా ఉందా? 49 ఖాళీగా ఉందిరా, దాంట్లోనే కూర్చున్నాను నేను. దేనికి? 49 రాహుల్. రాహు కాదు, రాహుల్. మే 25 నెక్స్ట్ స్టేషన్ లో జాయిన్ అవుతున్నాడు. బాబాయ్ చూసారా, పేర్లు కూడా కలిసిపోయినాయి. ఇప్పుడు ఎలా రా? నువ్వేం టెన్షన్ పడకరా, మేము ఉన్నాగా. రా, మీరు చూసుకున్నా కదా, స్టేషన్ అంతా ఖాళీగా ఉంది. బాబు అక్కడ ఎవడో ఉన్నాడు రా. ఓ అక్కడ ఉన్నారా?
అరే వీడి రాహుల్ అనుకుంటాను రా. ఏడు సైడ్ ఏదో ఈడేం చేస్తాడరా? ఎర్ర రాహు ఇన్సల్ట్ వేసుకుని వస్తావా? రారా. ఏమండి ఇది గోదావరి ఎక్స్ప్రెస్ అనా? కాదండి, విశాఖ. ఓహో థ్యాంక్ యూ అండి. అలాగే. గోదావరి ఎప్పుడు వస్తుందండి? ఇదేనయ్య గోదావరి. విశాఖ అని చెప్పారండి వాళ్ళు. నీ మొహం వెళ్ళెక్కు. రానిరా, వాడు ఎక్కాలి కదా. వాడిని హైదరాబాద్ దాకా ఇలాగే దొరికిస్తాం. శ్రావణి గారు మా ఫ్రెండ్స్ అండి. గురుబాబు, రమణ, బుజ్జి. కూర్చోండి రా. కూర్చోరా. బాగుంది కదరా? ఎక్స్క్యూజ్ మీ, ఏంటా? మీకు ఇంకా టీసీ భర్తీ ఇవ్వలేదా? లేదా ఇస్తాడన్న గ్యారంటీ కూడా లేదు. మీరు ఎక్కడైనా జనరల్ బోగిలో చూసుకుంటే బెటర్. ఒరే బుజ్జిగా. ఏంట్రా బిల్డప్. అరే వెంకీ, నువ్వేంట్రా సెకండ్ క్లాస్ లో వస్తున్నావు? ఎప్పుడు ఫస్ట్ ఏసీ లో వచ్చేది? ఫస్ట్ ఏసీ సెకండ్ ఏసీ మొత్తం ఫుల్ రా. సీజన్ ఇదేం సీజన్? ఇదేం పెళ్లిన సీజన్ కాదే. మీరు ఇడికొచ్చారు అడ్జస్ట్ అయ్యారా? అడ్జస్ట్ అయింది వాళ్ళు కాదు, మేము. ఇదిగో టీసీ గారు, ఏసీలో ఖాళీ లేవా? ఏసీలేనా? ఫుల్ ఖాళీ ఉన్నది బో. అరే ఏసీ ఖాళీగా ఉందంట, వెళతావా? ఖాళీగా ఉన్నా వెళ్ళండి సార్. నా ఫ్రెండ్స్ అందరూ నాన్ ఏసీలో ఉంటే నేను ఒక్కనే ఏసీలో ఎలా ఉండగలను? వాళ్ళతో ఉన్న అటాచ్మెంట్ అలాంటిది. అయినా నేను ఐశ్వర్యంలో పుట్టాలని అనుకుని పుట్టానా? లేదే. వీళ్ళ కటిక దరిద్రంలో పుట్టాలని కోరుకున్నారా? కాదే. అంతా గ్రహ బలం. నేను గ్రహాలని విగ్రహాలని బాగా నమ్ముతాను. పైగా ఇలా అందరితో కలిసిపోవడం అంటే నాకు చాలా ఇష్టం. మరి మీకు శ్రావణి గారు? నేను కూడా. చూసారా, అనుకోకుండా మన అభిప్రాయాలు కూడా ఎలా కలిసిపోతున్నాయి. ఒక్కటేగా కలిసింది. జాన్ గ్రీషమ్ నవల్స్ అంటే మీకు బాగా ఇష్టం అండి? అవునండి. మీకు? ప్రాణం అండి. ఆ నవల్స్ లో మీకు బాగా ఇష్టమైంది? ఒక్క నిమిషం అండి. ఎక్కడికి రా? నేనే. నీ బతుక్కి తెలుగు సరిగా రాదు, ఇంగ్లీష్ నవల్స్. అలాంటి ఇంగ్లీష్ లో పుట్టి ఇంగ్లీష్ లో పెరిగారు. వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకో, లేకపోతే నేను చౌదరి గారు కూడా క్షమించరు. ఈ చదువు నీకు పెళ్ళి అవుదాం. ఎలా? వచ్చేసా, కంగారు పడగండి. ఎవరు నువ్వు? అది నీకు అనవసరం. నేను ఆడుతాను, వాడుతాను. లేటెస్ట్ స్టార్ట్. తెలుసా మనసా సా సారీగా మెన్ పదని సే కమాన్ బాదేయో సే. రేయ్, ఎవడ్రా నువ్వు? దారి తప్పని ఏను పిల్ల ఉన్నావు? ఏంట్రా ఏడుగా గిడుగంట? నా సంగతి నీకు తెలీదు. నరికేస్తా. ఏ ఊరు మీది? చిన్న పిల్లాడు, పెద్దవాళ్ళంటే కొంచెం కూడా రెస్పెక్ట్ లేకుండా ఎలా బిహేవ్ చేస్తున్నాడు. మీరెందుకు నవ్వుతున్నారు? అలాంటి వాళ్ళంటే నాకు చాలా అసహ్యం. మీకు అసహ్యం, నాకు పరమ ఎలర్జీ. చూసారా ఈ కోయిన్సైడ్? మన ఇద్దరు మనసుతో ఎలా కలిసిపోతున్నాయో. ఇప్పుడు ఇలాంటి పెద్ద మనుషులు వచ్చి నా మొహం మీద ఉమ్మేసిన తుడుచుకొని పక్కకి పోతాను గానీ పళ్ళేతో ఒక మాట అన్ను. అది నా స్వభావం. గజాల గారు, ట్రైన్ ఎక్కినప్పటి నుంచి చూస్తున్నారా వాడి చేష్టలు, వాడి బిల్డప్ను? ఉమ్మేసినా పట్టించుకోట. ఇంకోసారి ఎవరి పట్ల ఇలా బిహేవ్ చేయకుండా చిన్న టచ్ ఇద్దాం. మొదలెట్టండి. గజాల గారు, ఆకలేస్తుంది, కిందకెళ్ళి తిట్టడానికి ఏమైనా తెచ్చుకుందామంటారా? మనం ఎందుకంటే వెళ్తాం, నేను మేనేజ్ చేస్తాను కదా. ఏంట్రా అంత కోపడుతున్నావు ఏంటి? ఇప్పుడే కదా చెప్పావు పెద్దలంటే నాకు మహాగౌరవం, మొహాన్ని ఉమ్మేసిన సరే తుడుచుకొని వెళ్ళిపోతానన్నావు. అంటే ఇదంతా అబద్ధం అనమాట. అమ్మాయి ముందు బిల్డప్ప? అబ్బే కాదండి, నిజమే. బయటకు వెళ్ళి బట్రాబో. ఏ పట్టుకురమ్మంటారు? ఏదో తీసుకురా, బాగుంటుంది తింటా, లేదా మొహాన్ని కొడతాం. మరి డబ్బులు? డబ్బులు ఏమిటి? చిన్న పెద్ద లేకుండా డబ్బులు అడుగుతున్నావు ఏమిటి? వెళ్ళి పట్టరావయ్యా. పదరా బుజ్జి. ఒరే బుజ్జి, చిప్స్ తీసుకోరా. ఎలా ఇస్తావా? రూపాయలు కోట్ సార్. 2 రూపాయలు చేసేవా? సరే తీసుకోండి. లే ఏంట్రా గజాల గారు రెచ్చిపోతున్నాడు ఏంటి? ఏదో ఏదంటే మనకి ఎందుకురా, ఆ అమ్మాయికి నేను తెగ నచ్చాను. అరే బుజ్జి, డబ్బులు ఇచ్చేసి వచ్చారా?
ఇదిగోండి సార్. ఏంట్రా దోరబడి జాంకాయలు బంగాళదుంప చిప్స్ అండి. అంటే జామకాయలు చిప్స్ తినే వాళ్ళ కనపడుతున్నా నీకు? ఏ జీడిపప్పు కనపడలేదా నీకు? లేవు సార్ అక్కడ. సాఫ్ట్వేర్ ఇండస్ట్రీ రోజు రోజు పడిపోతుంది సార్. సాఫ్ట్ గా ఉంటే ఏదైనా పడిపోతుంది సార్. కంప్యూటర్ గురించి ఏం తెలుసా నీకు? టికెట్ లేకుండా రైలు ఎక్కడ అనుకున్నావా? నీ ఏదో తెలితే అంటే లేడీస్ దగ్గర చూపించు, మా దగ్గర కాదు. గజాల గారు కంట్రోల్ ఎవరు సార్? అది కాదు బొక్కాజీ, అన్ఎడ్యుకేటెడ్ బ్రూట్స్ వాళ్ళతో మనకేంటి సార్? శ్రావణి గారు మీరు చికెన్ తింటారండి? నో థ్యాంక్స్, నేను చికెన్ తిన్నా. వదిన వేస్తే వెంకి పొన్ను నువ్వు తినరా, తర్వాత మొత్తం తినేసా ఉంటాం. కొత్తగా అడుగుతారేంట్రా? నేను ఎప్పుడైనా నాన్ వెజ్ తిన్నానా? ఎద్దావా. అయినా ఒక ప్రాణిని చంపి కోసి కాల్చి అబ్బబ్బే నా వల్ల కాదు బాబు. పచ్చి తింటే బాగుంటది కదా. మీరు నాన్ వెజ్ తినరా? నా వల్ల కాదండి. నాకెందుకో కోళ్ళని చూస్తే నా చెల్లెళ్ళలాగా, మేకలను చూస్తే నా తమ్ముళ్ళలాగా అనిపిస్తుంటాయి. ఆ మాటకొస్తే వెస్టిరియన్ తినాలని నాకు మనసు ఒప్పదండి. తోటకూర మొక్కలు కూడా ప్రాణం ఉంటుంది. అవి కూడా తినకపోతే మన ప్రాణాలు పోతాయని తింటాం తప్ప లేకపోతే వద్దని చెప్పాను కదా. చిచి అవునీ నాన్ వెజ్ తినరా? తింటానండి. మరి ఇందాక తిన్నాను కదండి. చికెన్ తింటే ర్యాషెస్ వస్తాయి, బట్ ఐ లవ్ సీ ఫుడ్. ఇప్పుడేం తింటావా? నో అలా ఫోర్స్ చేయొద్దు. స్ట్రిక్ట్ వెజిటేరియన్. ఓహో, వెరీ టేస్టీ. అంత బాగుంది ఏంటండి? కంప్లీట్ కావాలంటే చెప్పండి, తినేస్తాను. నో ఒకరి కోసం ఎప్పుడు హ్యాబిట్ చేంజ్ చేసుకోకూడదు. లెగ్ పీస్ అన్ని తినేస్తున్నాను. నాకు ఎంత ఇష్టం. ఒకటే ఉంచండిరా. చిన్నప్పటి నుంచి నాన్ వెజ్ ముట్టుకోలేదు, కానీ అది ఎలా ఉంటుందో తెలుసుకోవాలని మాత్రం ఉంటుంది. జేసీ గారిని అడిగితే మంచి అకేషన్ చూసి మొదలు పెట్టరా అన్నారు. మీరు పరిచయం అయ్యారు, ఎందుకంటే అకేషన్ ఏంటండి? మొదలెట్టేయమంటారా? నో అస్సలు వద్దు. అలవాట్ల కన్నా ఆదర్శం ముఖ్యం. మీరు ఇలాగే ఉంటే 10 మందికి ఆదర్శప్రాయం అవుతారు. ఐ రియల్లీ అడ్మైర్ యూ. నిన్ను కొట్టినా కుక్కను కొట్టినా ఒకటే. ఒరే ఏటోళ్ళు చెప్పింది పూర్తిగా వినవే. ఇలా వెనకే డిగ్రీ అన్నే చదివావు. అరే రేపు మా అబ్బాయి అమ్మాయిని పెళ్లి చేసుకోబోతున్నావు, కలిసి కాపురం చేసిన వాళ్ళు నాన్ వెజ్ తిన్నంటావా? ఇక నీ బతుకంతా బీరకాయలు ఆనపకాయలు కాకరకాయలు తొక్క తోట కూడా తిని బతకాల్సిందే. నీ బతుకు చెడా.